2013లో ఎంఎస్ ధోని అతను ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ అని ప్రూవ్ చేసుకున్నారు. దానికి ముందు అతను 2007లో T20 వరల్డ్ కప్ గెలిచారు. 2011లో ఓడిఐ వరల్డ్ కప్ గెలిచారు. కానీ అతని కెప్టెన్సీ కెరియర్ లో కేవలం ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కటే తక్కువైంది. ఎందుకంటే 2013 వరకు ఇండియా ఒక్కసారి కూడా కప్ ని గెలవలేకపోయింది. 2002లో ఛాంపియన్షిప్ ట్రోఫీలో ఇండియా గెలిచింది, కానీ ఇండియాతో పాటు శ్రీలంక కూడా. సో దాన్ని జాయింట్ విన్నర్స్ గా అనౌన్స్ చేయడం వల్ల ఇండియాని సోలో విన్నర్స్ గా ఎవరు భావించలేదు. కానీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసరికి ఎంఎస్ ధోని దగ్గర ఈ కప్ కూడా గెలవడానికి ఛాన్స్ ఉండేది. అప్పుడు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ కేవలం ఆ కప్ గెలవడమే కాకుండా అది ఒక పరువులా మారిపోయి ఇండియన్ క్రికెట్ టీం మీద చాలా ప్రెషర్ పడింది. అయితే ఈ వీడియోలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క టోటల్ స్టోరీని తెలుసుకుందాం. బట్ స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు చాప్టర్స్. యాక్చువల్లీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవ్వక ముందు ఎంఎస్ ధోని యొక్క చెన్నై సూపర్ కింగ్స్ 2013లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ ఆడి వచ్చింది. అయితే ఇక్కడ ఐపీఎల్ గురించి ఎందుకు వచ్చింది అంటే 2013 ఐపీఎల్ లో ఇండియన్ క్రికెట్ టీం యొక్క కొన్ని పరువు పోయే ఇన్సిడెంట్స్ జరిగాయి. స్పాట్ ఫిక్సింగ్ లాంటి పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు. శ్రీశాంత్ అండ్ కొంతమంది రాజస్థాన్ ప్లేయర్స్ స్పాట్ ఫిక్సింగ్ చేస్తూ దొరికిపోయారు. అండ్ అప్పటికే శ్రీశాంత్ ఇండియా యొక్క వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్స్ గా ఉండేవారు. 2007 ఇంకా 2011 వరల్డ్ కప్స్ లో కూడా ఉండేవారు. అందువల్ల అతని చెయ్యి ఈ స్పాట్ ఫిక్సింగ్ లో ఉంది అని తెలిసాక ప్రపంచం మొత్తం ఇండియన్ క్రికెట్ మీద నవ్వింది. ఇది మాత్రమే కాకుండా సిఎస్కే డైరెక్ట్ గా బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయ్యింది. దానివల్ల అప్పట్లో సిఎస్కే యొక్క సీఈఓ అయిన గురునాథ్ మేయప్పన్ గారి మీద బెట్టింగ్ ఎలిగేషన్స్ పడ్డాయి. వీటి వల్ల ఎంఎస్ ధోని పై చాలా మాటలు వచ్చాయి. గురునాథ్ మేయప్పన్ ఎంఎస్ ధోని క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ప్రజలు మాట్లాడుకున్నారు. ఒకవైపు కోర్ట్ అండ్ సిబిఐ స్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇంకోవైపు ధోని కూడా ఈ బెట్టింగ్ స్కామ్ లో ఉన్నాడని, ఈ కాంట్రవర్సీస్ నుంచి బయటికి వచ్చారు అన్న టైం కి ఇంకో ప్రాబ్లం రాని వచ్చింది. అదే ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క స్క్వాడ్ అనౌన్స్మెంట్. ఆ సెలక్షన్ మీద చాలా కాంట్రవర్సీస్ వచ్చి ధోనిని క్వశ్చన్ చేశారు. ఒకసారి ఇండియన్ క్రికెట్ టీం ఒక సెలెక్టెడ్ స్క్వాడ్ చూసుకుంటే 2011లో కంపేర్ చేసుకుంటే గడిచిన 2 సంవత్సరాలలో మొత్తం మారిపోయింది. సీనియర్ ప్లేయర్స్ లైక్ వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ అండ్ యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు అని డ్రాప్ చేసేశారు. అండ్ వాళ్ళ జాగాలో యంగ్స్టర్స్ ని ఎంఎస్ ధోని రిప్లేస్ చేశారు. ఒకసారి 2013 ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ ని చూసుకుంటే బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, దినేష్ కార్తిక్ అండ్ మురళీ విజయ్. బౌలింగ్ అటాక్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, ఇర్ఫాన్ పఠాన్ అండ్ వినయ్ కుమార్. అండ్ ఆల్రౌండర్స్ చూసుకుంటే రవీంద్ర జడేజా ఇంకా రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. అయితే ఇలా ఈ టీం సెలెక్ట్ చేసినందుకు చాలా మాటలు అన్నారు. ఎందుకంటే అప్పట్లో సెహ్వాగ్, గంభీర్ అండ్ యువరాజ్ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఉండేవారు. బట్ వాళ్ళని డ్రాప్ చేసి యంగ్స్టర్స్ ని సెలెక్ట్ చేయడం వల్ల క్రికెట్ ఫ్యాన్స్ ధోనిని చాలా మాటలు అన్నారు. కొంతమంది దీన్ని ధోని యొక్క ఈగో బ్యాటిల్ అంటే, ఇంకొంతమంది దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అని అన్నారు. అప్పటికి టీం ఒక మ్యాచ్ కూడా ఆడలేదు, కానీ ధోని మీద ఫిక్సింగ్ అలిగేషన్స్ అండ్ సీనియర్ ప్లేయర్స్ మీద ఇంజస్టిస్ లాంటి ఆరోపణలు చాలా ప్రెషర్ ని ఇచ్చాయి. కానీ మనందరికీ తెలుసు ఎంఎస్ ధోని ప్రెషర్ సిచ్యువేషన్స్ లో ఎలా పైకి వస్తారు అని. అతను 2 వరల్డ్ కప్స్ గెలిచిన లాస్ట్ 4 months లో జరిగిన విషయాలన్నిటిని క్లీన్ చేయడానికి ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా అయినా గెలిచి తీరాలి. ఇండియాకి గ్రూప్ బి లో పెట్టారు. సో ఇండియాతో పాటు ఆ గ్రూప్ లో వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా అండ్ పాకిస్తాన్ టీమ్స్ ఉండేవి. చూసుకుంటే గ్రూప్ స్టేజ్ కూడా చాలా పెద్ద ఛాలెంజ్. 6th June 2013 ఇండియా ఒక గ్రూప్ స్టేజ్ లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది అండ్ ఆపోజిట్ టీమ్ సౌత్ ఆఫ్రికా. ఈ మ్యాచ్ ని ఇండియా 26 రన్స్ తో గెలిచింది అండ్ 2 points తో లీడ్ తీసుకుంది. కానీ ఈ మ్యాచ్ గెలిచాక వచ్చిన 2 points కన్నా టీమ్ ఇండియాకి రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధవన్ లాంటి ఓపెనర్స్ దొరికారు. ఎందుకంటే ఈ మ్యాచ్ లోనే వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఓపెనింగ్ చేశారు అండ్ తర్వాత చాలా సంవత్సరాలు టీమ్ ఇండియాకి ఓపెనర్స్ గా రాణించారు. ఈవెన్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ లోనే 100 రన్స్ పార్ట్నర్షిప్ ని సాధించారు. అండ్ రోహిత్ శర్మ 65 రన్స్ కొడితే శిఖర్ ధవన్ 114 రన్స్ కొడతారు. సౌత్ ఆఫ్రికాతో గెలిచి టీమ్ ఇండియా వెళ్తుంది టీమ్ వెస్టిండీస్ తో ఆడడానికి. ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఎందుకంటే 1983 ఫైనల్ జరిగిన తర్వాత ఫస్ట్ టైం ఈ 2 టీమ్స్ ఇంగ్లీష్ గ్రౌండ్ లో ఆడడం. టీమ్ ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. వెస్టిండీస్ 20 ఓవర్స్ లో 1 వికెట్ కోల్పోయి 100 రన్స్ ని కొట్టి బానే రాణించింది. కానీ తర్వాత వచ్చిన 80 రన్స్ లో వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోతుంది అండ్ అలా చివరికి 233 రన్స్ కొట్టి ఆల్ అవుట్ అయిపోతుంది. టీమ్ ఇండియా సైడ్ నుంచి రవీంద్ర జడేజా 5 వికెట్స్ హాల్ ని సాధించారు అండ్ అప్పుడే జడేజా ఇండియా టీమ్ ఒక బెస్ట్ ప్లేయర్ అవుతాడని అందరూ భావించారు. 233 రన్స్ చేస్ చేయడానికి వచ్చిన మన ఓపెనర్స్ మళ్ళీ 100 రన్స్ కన్నా ఎక్కువ పార్ట్నర్షిప్ తో దూసుకెళ్లారు. శిఖర్ ధవన్ అయితే ఇంకో సెంచరీ కొట్టి ధవన్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేశారు. అలా వెస్టిండీస్ తో చాలా ఈజీగా గెలిచాక టీం పాకిస్తాన్ తో మ్యాచ్ రానే వచ్చింది. ఇక్కడ మీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా, టీం ఇండియా అంతవరకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్ మీద గెలవలేకపోయింది. అయితే అప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే వర్షం కూడా స్టార్ట్ అవుతుంది అండ్ వర్షం వల్ల 2 టీమ్స్ 40 ఓవర్స్ ఆడతాయని డిసైడ్ అవుతుంది. దెన్ పాకిస్తాన్ ఫస్ట్
బ్యాటింగ్ ఆడడానికి వచ్చి కేవలం 165 రన్స్ మాత్రమే కొడుతుంది. మన బౌలింగ్ అటాక్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ 8 ఓవర్స్ లో 19 రన్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ ని తీశారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ వర్షం పడి డీలెస్ మెథడ్ లో గేమ్ ని తగ్గించారు. టీమిండియాకి 22 ఓవర్స్ లో 102 రన్స్ చేస్ చేయాల్సి వచ్చింది. ఇండియన్ బ్యాటర్స్ ఆ స్కోర్ ని కేవలం 19 ఓవర్స్ లో చేస్ చేసి గెలిచేస్తుంది. ఇండియా తన 3 గ్రూప్ స్టేజెస్ మ్యాచ్ ని గెలిచి లీడ్ ని తీసుకొని సెమీఫైనల్స్ లో అడుగు పెట్టింది. సెమీఫైనల్స్ లో టీం శ్రీలంక ఎదురు చూస్తూ ఉండేది. అప్పటికి శ్రీలంక టీం గురించి మనకి తెలిసిందే. మహిళా జయవర్ధన, తిలకరత్నే దిల్షన్, కుమార్ సంగకర అండ్ మలింగ లాంటి లెజెండరీ క్రికెటర్స్ ఉండేవారు. కానీ శ్రీలంక బ్యాటింగ్ ఆడి 50 ఓవర్స్ లో కేవలం 181 రన్స్ కొడుతుంది. అండ్ మన బౌలింగ్ చూసుకుంటే అశ్విన్ అండ్ ఇషాంత్ శర్మ ఇద్దరు కలిపి 6 వికెట్స్ ని తీశారు. అండ్ బ్యాటింగ్ కి వచ్చేసరికి ధవన్ 68 రన్స్ అండ్ కింగ్ కోహ్లీ 58 రన్స్ తో కేవలం 35 ఓవర్స్ లోనే గెలిచేస్తుంది. ఈ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ ఒక్క బెస్ట్ బౌలింగ్ వల్ల అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనౌన్స్ చేస్తారు. టీమ్ ఇండియా ఒక్కసారి ఫేవరెట్స్ గా మారిపోయింది. ఫ్యాన్స్ లో టీం పైన నమ్మకం చాలా పెరిగిపోయింది. కానీ టీమ్ ఇండియా ఒక జర్నీ ఆ టోర్నమెంట్ లో ఎంత స్మూత్ గా జరిగి ఫైనల్స్ వరకు వచ్చిందో అంతే కాంప్లికేటెడ్ గా ఫైనల్ మ్యాచ్ లో కనిపించింది. 23 జూన్ 2013 బెర్మింగం స్టేడియం లో వర్షం వల్ల మేఘాలు మొత్తం మబ్బులు చేరుకున్నాయి. వర్షం వచ్చి వెళ్తూ ఉండడం చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఎంతలా అంటే మార్నింగ్ 9 కి స్టార్ట్ అవ్వాల్సిన మ్యాచ్ ఈవినింగ్ 4 కి స్టార్ట్ అయింది. అండ్ అఫీషియల్స్ 2 టీమ్స్ ఈ ఫైనల్ మ్యాచ్ ని 20 ఓవర్స్ గా ఆడతారని అనౌన్స్ చేస్తుంది. టీమ్ ఇండియాకి అది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లా మారిపోయింది. ఎందుకంటే కండిషన్స్ ఇంగ్లాండ్ ది, గ్రౌండ్ ఇంగ్లాండ్ ది అండ్ 20 ఓవర్స్ కాబట్టి గెలిచే ఛాన్సెస్ కూడా వాళ్ళకే ఎక్కువ ఉండేది. కానీ ఈసారి టీమ్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి చాలా ఇబ్బంది పడింది. ఎంతలా అంటే 66 రన్స్ కి 5 వికెట్స్ కోల్పోతుంది. కానీ ఒక్క ప్లేయర్ మాత్రం వికెట్ ని ఆపాడు. అతనే జెర్సీ నంబర్ 18 కింగ్ కోహ్లీ. కోహ్లీ అలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో నిలబడి ఇంపార్టెంట్ 43 రన్స్ కొడతారు. కానీ జడేజా కొట్టిన 33 రన్స్ టీమ్ ఇండియాకి చాలా మంచి బూస్ట్ ని ఇచ్చింది. టీమ్ ఇండియాకి కప్ గెలవాలి అంటే 129 రన్స్ డిఫెండ్ చేయాలి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన మొదటిలోనే అలెస్టర్ కుక్ వికెట్ ని ఉమేష్ యాదవ్ తీసేస్తారు. 8 ఓవర్స్ కి 40 రన్స్ కొట్టి 4 వికెట్స్ కోల్పోయిన ఇంగ్లాండ్ స్కోర్ చూసి టీమ్ ఇండియా గెలిచేస్తుందని ధైర్యం వచ్చింది. కానీ అప్పుడే ఇయన్ మోర్గన్ అండ్ రవి బొపారా ఆడిన ఆట నమ్మకాలు కోల్పోయేలా చేసింది. మ్యాచ్ ని స్లోగా 17 ఓవర్స్ కి తీసుకుని వెళ్లి 100 రన్లు కొడతారు. కానీ టీం ఇంగ్లాండ్ గెలవడానికి కేవలం 18 బాల్స్ లో 28 రన్స్ కావాల్సి ఉండేది. అండ్ 18వ ఓవర్ ని ధోని ఇషాంత్ శర్మకి ఇస్తారు. అండ్ ఇషాంత్ శర్మ మోర్గన్ అండ్ బొపారాని ఒకరి తర్వాత ఒకరిని డగౌట్ కి పంపిస్తారు. అండ్ తర్వాత వచ్చిన జడేజా కూడా 2 వికెట్స్ ని తీశారు. ఇంగ్లాండ్ టీం ఒక్క మూమెంటం మెల్లగా జారిపోయింది. అండ్ లాస్ట్ ఓవర్ లో 15 రన్స్ కావాలి. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని రవి అశ్విన్ కి ఇచ్చాక లాస్ట్ కి ఒక్క బాల్ కి 6 రన్స్ వచ్చింది. అశ్విన్ ఒక స్లో పాస్ బౌలింగ్ యాక్షన్ తో ఆ బాల్ ని బీట్ చేసేసి మనకి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేలా చేశారు. ఈవెన్ ధోని కూడా చిన్న పిల్లాడ్ల గింతులు వేయడం మనం చూసాం. ఇలా మన టీం ఇండియా ఒక యంగ్ స్క్వాడ్ ని ధోని క్యాప్టెన్సీలో యంగ్ ఆర్మీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క ఛాంపియన్స్ అయిపోతుంది. అండ్ ఈ కప్ తో ఎంఎస్ ధోని T20 వరల్డ్ కప్, ODI వరల్డ్ కప్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ కప్ ని సాధించారు. అండ్ అన్నిటికన్నా మించి ట్రోఫీని టీం మెంబర్స్ కి ఇచ్చి అతను సైడ్ వెళ్లిపోవడం చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. అండ్ అప్పటి నుంచి ఎంఎస్ ధోని ద గ్రేట్ ఇండియన్ కెప్టెన్ గా నిలిచారు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా మన క్రికెట్ ఫ్యాన్స్ వరకు చేరేలా షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.